మరి ఈరోజు జ్ఞానసభ ఎంతో అద్భుతమైన కాన్సెప్ట్, జ్ఞానము అంతర్గత పరివర్తన. మరి అదేవిధంగా మన పిరమిడ్ సొసైటీలో ఉన్న అత్యద్భుతమైన మాస్టర్స్ అందరూ వచ్చారండి. జక్క రాఘవరావు సార్ కానీ, మన ప్రభాకర్ సార్ కానీ, స్వర్ణలత మేడం కానీ, శివగారు. సో వీళ్ళందరి దగ్గర నుంచి కూడా మనం ఏ మాట కూడా మిస్ అవ్వకుండా ఆ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని మనం స్వీకరిద్దాం. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దాం ప్యానెల్కి. ప్రతిరోజు సాయంత్రం పూట మనం జ్ఞాన సభ అనేటటువంటి టైటిల్ తోటి ఒక ప్యానెల్ డిస్కషన్ మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే భగవద్గీత అనేటటువంటిది కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడు అర్జునుడితో ఒక్కసారి చెప్పినప్పటికీ కూడా భగవద్గీతను రాసినటువంటి వాళ్ళు 10 మంది 10 రకాలుగా రాయగలిగారు. ఎందుకని అని ఒకసారి కనుక వెనక్కి తిరిగి ఆలోచిస్తే వాళ్ళ స్థాయిని బట్టి ఆ సబ్జెక్ట్ ఎవరికి ఎట్లా అర్థమైతే వాళ్ళు అట్లా దాన్ని వ్యాఖ్యానించగలిగారు. అట్లాగే ప్యానెల్ డిస్కషన్ అనేటటువంటిది కూడా మనకేమిటంటే ఒక జ్ఞాన సభ అని అంటే ఒక పాయింట్ మీద ఎవరెవరు మనం ఏ విధంగా దానికి ఏ కోణం నుంచి మనం దానికి సమాధానాలు చెప్పుకుంటాం అనేటటువంటిది కాస్త అంటే ఒక విధంగా చెప్పాలంటే పత్రిక ఇచ్చినటువంటి 3 ఉన్నాయి మనకి. 1 సాధన, 2 స్వాధ్యాయం, 3 సజ్జన సాంగత్యం. బహుశా ఈ ప్యానెల్ డిస్కషన్ అనేటటువంటి జ్ఞాన సభ కూడా సజ్జన సాంగత్యంలో ఒక భాగమేనేమో అనిపిస్తుంటుంది మనకి కదా. మనమంతా కూడా సత్యాన్వేషణలో ఉన్నాం. బట్ ఆ సత్యాన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళతోటి కాసేపు చర్చ చేసుకోగలిగినట్లయితే ప్రతి సబ్జెక్టుకి ఏ కోణం నుంచి ఎటువంటి సమాధానాలు వస్తాయనేది మనం కాసేపు సరదాగా ఆ జ్ఞానాన్ని ఎంజాయ్ చేద్దాం. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే పత్రిక మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అనేటటువంటి ఒక స్టేట్మెంట్. అంటే ధ్యానం అనేటటువంటి రెగ్యులర్గా చేయగలిగినప్పుడు జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరిగితే అది ఒక జీవన్ముక్త స్థాయికి మనల్ని ఎట్లా తీసుకెళ్తుంది అనేటటువంటిది దాని అంతరార్థంగా మనకు కనపడుతుంటుంది. అందువలన ఇవాళ టాపిక్ కూడా మనకేమిటంటే ధ్యానము జ్ఞానము ఇది ఈక్వల్ టు అంతర్గత పరివర్తన. అంటే అంతర్గత పరివర్తన అని చెప్పి అనుకున్నప్పుడు మనకి ప్రతి వ్యక్తి మనం భగవద్గీత ప్రకారం చూసుకుంటే ఒక ఆధ్యాత్మిక ప్యూరిటీలో ఎలా ఉండాలి అనుకున్నప్పుడు త్రికరణ శుద్ధి అనే పదం ఒకటి వస్తుంటుంది మనకి. త్రికరణ శుద్ధి అంటే మనస వాక్య కర్మణ. అంటే ఏదైతే ఆలోచిస్తామో ఏది మాట్లాడుతుంటామో అదే ఆచరించగలిగినప్పుడు ఆ ప్యూరిటీ దాన్ని త్రికరణ శుద్ధి అని చెప్పి చెప్తుంటాం. అట్లాగే ఇదంతా ఎప్పుడంటే సాధన పెరిగిన కొద్దీ మనలో ఒక అంతర్గత పరివర్తన ఎట్లా జరుగుతుందనే దాని మీద ఈరోజు మన మిత్రుల యొక్క అభిప్రాయాలు మనం చక్కగా తెలుసుకుందాం. అయ్యా స్టార్టింగ్ మీతోటి మొదలు పెడదాం. ఎందుకంటే ప్రభాకర్ గీతవనం కొట్టాలని అంటే ప్రతి సంవత్సరం జ్ఞాన మహాయాగం పూర్తయిన తర్వాత ఆ విజయోత్సవాలన్నీ కూడా సంక్రాంతి ఉత్సవాల పేరు మీద మనకి ఆ కొటాల్లో జాతవనంలో ఎంత అద్భుతంగా నిర్వర్తించుకుంటామో ప్రభాకర్ గురించి మనకి వేరే చెప్పక్కర్లేదు. అన్నదమ్ములు ఇద్దరిలో ఒక ఆయన పాత్ర పూర్తి చేసుకుని ఆయన వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా అదే ఉత్సాహంతో అదే ఇన్స్పిరేషన్ తోటి ఇప్పటికంత గట్టిగా చేయగలుగుతున్నాడంటే ఎంత కమిట్మెంట్ ఉందో ప్రభాకర్ చూస్తే మనకు అర్థమవుతాయి. రెండవది డోన్ రాజశేఖర్ జ్యోతి పట్టుకుని ధ్యాన మహాయాగానికి స్వాగతం పలుకుతూ ఈయన చేసినటువంటి యాత్ర ఇంత అంతర కాదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి భగవద్గీత మీద కూడా తక్కువ అవగాహన కలిగినటువంటి వాడు డోన్ రాజశేఖర్. అలాగే మిత్రుడు శివ మరి సేవాదళలో ప్రతిరూపంగా శ్రీకాకుళానికి ఒకప్పుడు ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు. ఇవాళ ఆయన కూడా భగవద్గీత మీద అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేయగలుగుతున్నారంటే తక్కువైన విషయం కాదు. ఇంకా మేడం స్వర్ణ గారి గురించి మనకి చెప్పక్కర్లేదు. ఆంగ్లంలో వచ్చినటువంటి ఎన్ని పుస్తకాలైనా కానీ తెలుగులోకి అనువాదం చేస్తూ ఎన్నెన్ని పుస్తకాలు ఆవిడ ద్వారా బయటకు వచ్చినాయో. అలాగే మనకు ఉన్నటువంటి ఏకైక అంటే పత్రిక మానస పుత్రిక అనేటటువంటి దానికి ధ్యాన జగత్ మ్యాగజైన్ అని చెప్తాం. దానికి ఒక ఎడిటర్గా ఉంటూ మేడంగా చేసేటటువంటి వర్క్ ఎంత అంత కాదు. కాబట్టి ఇంతమందితోటి మనం ఈరోజు టాపిక్ ఏమిటంటే ధ్యానము వర్సెస్ అంతర్గత పరివర్తన. అది మరి ప్రభాకర్ గారితో మొదలు పెడదాం. అయ్యా మీ విశ్లేషణ. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈనాటి ఈ కార్యక్రమానికి జ్ఞాన సభకి మరి సారు ధ్యానము అంతర్గత పరివర్తన, ధ్యానం ద్వారా మాత్రమే అంతర్గత పరివర్తన వస్తుంది. ఈ అంతర్గత పరివర్తన అనేది మొత్తం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ వచ్చింది. అందుకే ఇక్కడ ఉన్నారు అందరి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చెప్పాలి. అంతర్గత పరివర్తన రాకపోతే ఇక్కడికి ఎవరో వచ్చేవాళ్ళు కాదు. ఇంతసేపు ఇక్కడ కూర్చోలేం, ఇంత హాయిగా ఉండలేం, ఇంత క్రమశిక్షణతో అక్కడ భోజనం చేయలేం. ఆ అంతర్గత పరివర్తన లేకపోతే మనం ఇంత త్యాగం చేయలేం, ఇంత గొప్ప పిరమిడ్లు కట్టించలేం.
ఆ అంతర్గత పరివర్తన లేకపోతే ఇంత మహాకరుణ ఉండదు. అలా అంతర్గత పరివర్తన చెందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పిరమిడ్ మాస్టర్స్. గట్టిగా చప్పట్లు కొడదాం. అది ఒక ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. శాస్త్ర వాసనల చేత కానీ పాండిత్యం చేత కానీ రాదుగాక రాదు. వస్తుందా? రాదు, ఎప్పటికీ రాదు. ఒక స్వ అనుభవం చేత మాత్రమే అంతర్గత పరివర్తన వస్తుంది. స్వ అనుభవం ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. ధ్యానం చేసిన ప్రతి వ్యక్తి అంతర్గత పరివర్తన చెందినవాడే, స్వ అనుభవం పొందినవాడే. అలా నా జీవితంలో కూడా, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క జీవితానికి ఒక అద్భుతమైన అనుభవం ఉంది, ప్రూఫ్ ఉంది. ఇక్కడ ఏది మనం శాస్త్రాన్ని లేదంటే పాండిత్యాన్ని తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో అనుభవించి అంతర్గత పరివర్తన చెందిన వాళ్ళే. అలా నా జీవితంలో కూడా ధ్యానం రాకముందు నా జీవితం ఒకలా ఉండేది. ఏంటి, చక్కగా మాకు బిజినెస్ ఉండేది, తర్వాత దాంతో వచ్చిన డబ్బులతో ఆడేవాళ్ళం, పాడేవాళ్ళం, తిరిగేవాళ్ళం. ఎలా పోయేదో మా జీవితం మాకే తెలియదు. ఒక దిక్సూచి అనేది తెలియదు. ఏ రోజైతే మాకు ధ్యానం అనేది అందిందో ఆ రోజు నుంచి పరివర్తన స్టార్ట్ అయింది. పరివర్తన స్టార్ట్ అయింది కాబట్టే ఈరోజు జేతవనం అనే ఆశ్రమం వచ్చింది. ఇంతకంటే గొప్ప ప్రమాణం ఇంకొకటి అవసరం లేదు. అంటే పరివర్తన కోసం సాధన చాలా ముఖ్యం, ధ్యానం చాలా ముఖ్యం, జ్ఞానం చాలా ముఖ్యం. సో మనకి ఎన్ని శాస్త్రము ఎంత పాండిత్యం ఉన్నా పత్రిసారు మనకి ప్రాక్టీసు మెడిటేషన్ చేయించాడు. ఇక్కడ ప్రాక్టికల్స్ ఉంది. అన్ని చోట్ల ఎలా ఉంటుందంటే అన్ని ఎక్కడైనా ఒక థియరీ రాసిన తర్వాత ప్రాక్టికల్ చేస్తారు, కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ప్రాక్టికల్ తర్వాత థియరీ ఉంటుంది. ఒకసారి గట్టిగా చెప్పకూడదు, అవునా కదా? అందరూ పత్రిసార్ ఏం చెప్తాడు, మీ ధ్యాన అనుభవాన్ని పుస్తకం రాయమంటాడు. అంటే మీ జీవితంలో జరిగిన ప్రాక్టికల్ని తర్వాత థియరీగా తీసుకొచ్చి ఇంకొకరికి స్ఫూర్తిదాయంగా ఇమ్మంటాడు. సో ఇక్కడ పరివర్తన గురించి ఎంత కావాలంటే అంత మనకి దొరుకుతుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో. సో గొప్ప పరివర్తన పొందిన మాస్టర్స్ ఎవరైనా ఉన్నారంటే పిరమిడ్ మాస్టర్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ నాన్న, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాన్న. అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చారు, సేమ్ అంటే పరివర్తన మీద మీ కోణం. బ్రహ్మర్షి పితామహ పత్రిజ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. ధ్యానం ద్వారా అంతర్గత పరివర్తన. అంతర్గత పరివర్తనకు ముందు బహిర్గతం ఒకటి ఉంటుంది అనమాట. సో బహిర్గతం ఏంటంటే ఇక్కడున్న మనసు ప్రపంచం మీదకి వదిలితే అది బహిర్గతం. నాది శ్రీకాకుళంలో నేను ఈ జన్మ తీసుకున్నాను. నా పేరు శివ. 40 years నా జీవితం అంతా కూడా బహిర్గతమే. ఎంత మాంసాహారం తినాలి, ఎంత తాగాలి, ఎంత తిరగాలి, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఎలా ఉండాలి, ఇంకా గొప్పవాడిని ఎలా అవ్వాలి, ఎంత డాక్టర్ని అవ్వాలి, ఎంతమంది పేషెంట్లు చూడాలి, ఇది బహిర్గతం. మరి ఒకనొక టైంలో 2016లో కరెక్ట్ నా 40 years టైంలో ఈ ధ్యానం అనేది ఎప్పుడైతే నాకు ఒక మిత్రుడి ద్వారా అందిందో అప్పుడు ధ్యానం చేయడం వల్ల ఏమైందంటే అంతర్గత పరివర్తన వచ్చింది. నేను ఎవరు, నేను ఇవన్నీ చేస్తున్నాను, ఎక్కడ కూడా నాకు ఆనందం దొరకట్లేదే, ఆ క్షణం సుఖంగానే ఆనందం ఏమీ లేదనే సత్యాన్ని తెలుసుకొని ఒక్కసారి ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నానో వెంటనే 2 మాసాల్లో టోటల్గా నాకు ఉన్నవన్నీ ఏవి సరికానివన్నీ వదిలేసి ఏది సరైనది, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నాకు 2 విషయాలు తెలిసాయి. ఒకటి దుఃఖరహస్యం పొందాలి ఇక్కడ ఉన్నప్పుడే, ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు జన్మరహస్యం పొందాలనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ప్లస్ పత్రిక ఇచ్చిన వరం ఏంటి అంటే ధ్యానంతో పాటు ఇంకో 2 వరాలు ఇచ్చారు. సద్దిని సాంగత్యము, స్వాధ్యాయం. ఓన్లీ ధ్యానమే చేస్తే మాస్టర్, ఎందుకంటే తరతరాల నుంచి ధ్యానమే వస్తుంది. కానీ ఇంకా ఈజీ మార్గము మరి స్వాధ్యాయము, సద్దిని సాంగత్యము ఎప్పుడైతే 3 చేస్తామో పిరమిడ్ మాస్టర్ అవుతాం. పిరమిడ్ మాస్టర్ ఎందుకంటే చాలా వేగంగా మాస్టర్ అవుతారు అనమాట. ఎందుకు అన్నీ చేస్తాం, దానితో పాటు సేవ చేస్తాం. నమస్కారం అండి. నిజానికి పరివర్తన అనే దాని దాకా వస్తే నేను ధ్యానంలోకి రాకముందు అంటే కనీసం చిన్నప్పటి నుంచే మనుషులందరూ సుఖశాంతులతో ఉండే మార్గం ఏమిటి, ఆ ఒక్క ప్రశ్నే ఉండేది నా జీవితంలో. ఇంకా మిగిలిందంతా ఓకే, ఇంక ప్రతిదీ బాగానే ఉంది. కానీ ఆ ఒక్కదానికోసమే నేను ఒక 40 సంవత్సరాల పాటు వెతికాను.
అన్ని సంస్థల్ని వాటన్నిటిని చూస్తూనే కానీ ఇక్కడ దొరకదు అన్న విషయం నాకు ఒక్కొక్క దాన్ని చూసినప్పుడు అర్థమయ్యేది. చివరిగా ఇక పత్రిసారి పరిచయం అయినప్పుడు ఆయన కళ్ళు మూసుకుని కూర్చోండి అని చెప్పాడు. ఇంకేం చెప్పాలా అసలు. కానీ ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది అని నాకు అక్కడ అర్థమైపోయింది. నిజంగానే ఖచ్చితంగా ఏదైతే మనుషులందరూ సుఖశాంతులతో ఉండడానికి, ఏకత్వంతో ఉండడానికి ఉపయోగపడుతుందో అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని నాకు స్వయంగా అర్థమైంది. ఇంకొకటి ఏమంటే, వ్యక్తులు ఎవ్వరూ నిజంగా చెడ్డవాళ్ళు అనేవాళ్ళు పూర్తిగా ఎవ్వరు లేరు. చిన్న చిన్న బలహీనతలు మాత్రమే ఉన్నాయి మనుషుల్లో, అంతేగాని ఆ చెడ్డ మనుషులు అనేవాళ్ళు ఎవ్వరు లేరు. ఆ చిన్న చిన్న బలహీనతల్ని మనం కళ్ళు మూసుకుని లోపలికి ప్రయాణం చేసినప్పుడు, ఓ ఈ విషయంలో నేను సరిగా లేను అని ఎవరికి వాళ్ళమే గుర్తించుకోగలుగుతాము. ఎప్పుడైతే అది గుర్తించుకుంటామో దాన్ని సరిచేసేసుకుంటాం. అదే పరివర్తన, అదే అంతర్గత మార్పు. సో ధ్యానం ద్వారా అంతర్గత పరివర్తన సాధ్యం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అందుకే పత్రిజీ కూడా నేను నీ గురువుని కాదు, నీ శ్వాసే నీ గురువు అని చెప్పగలిగాడంటే ఎవరు ఎంత తీవ్రంగా ప్రయాణం తనలోకి తను చేస్తారనేటటువంటి దానికి అలా వెళ్ళగలిగినప్పుడు ఆటోమేటిక్గా పరివర్తన సాధ్యపడుతుందని చెప్పి అనిపిస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి అంతర్గత పరివర్తన అనే విషయం ఫస్ట్ అర్థం కావాలంటే ఆధ్యాత్మిక సత్యం తెలియాలి. సో ఆధ్యాత్మిక సత్యాల్లో ముఖ్యమైనది కర్మ సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం. కర్మ ద్వారా ఖచ్చితంగా ఆత్మ పురోగమనం జరిగి తీరుతుంది. కర్మ అన్నదే ఆత్మ పురోగమనకి మూలం. సో కాబట్టి ఎక్కడ కూడా ఆత్మ పురోగమనమే ఉంది కానీ ఆత్మ తిరోగమనం లేదు. సో మనం అనుకుంటున్నాం మన ధ్యానం చేస్తుంటే మనం మాత్రమే మారుతున్నామని. ఇట్ ఇస్ నాట్ రైట్. భగవద్గీత ఏ యథామాం ప్రబధ్యంతే తాం తదైవ భజామ్యహం మమ్మ వర్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. అన్ని విధాల అన్ని జీవరాశులు ప్రతి ఒక్కరూ తెలిసినా తెలియకపోయినా అన్ని నా వైపే ప్రయాణిస్తున్నాయి అనే విషయం భగవద్గీత ద్వారా ప్రామాణికంగా మనకు తెలియబడింది. మరి ఏంటి మరి ధ్యానానికి మరి కర్మకి ఏంటి సంబంధం అంటే, కర్మ ద్వారా మనకి ఎన్నో జన్మలు పడతాయి. పురోగమనం అవడానికి మరి మనం అభివృద్ధి చెందడానికి ఈ కర్మ అనేది కొన్ని వందల జన్మలు 1000 జన్మలు పడుతుంటాయి. సో నడకలాగా నడిచేటువంటి మన పురోగమనము ఒక యోగము ద్వారా గరుడ గమనంగా మారుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే ఈ గరుడ గమనంగా మారినటువంటి ఈ జీవితం ఎలా ఉంటుందంటే, మనము ధ్యానము ద్వారా అంతర్శుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో, అంతర్శుద్ధి కలిగినప్పుడు మనకు అంతరంగంలో నుండి ఆత్మ ప్రబోధము అనేది మనకు జరుగుతుంది. మనం చేసే ప్రతి పనిని ఇన్నర్ మనం కోసం చేస్తుంది. ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని మన కోసం చేస్తుంది. సో అంతర్గతంగా మనం చేసే ప్రతి ఒక్క పని అంతరంగానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనకి అంతరంగంలో శుద్ధి ఉందో, ఆత్మ అనేది ఎప్పుడైతే ఆత్మ యొక్క ప్రబోధాన్ని మనం ఎప్పుడైతే వినగలుగుతామో, మరి ఆటోమేటిక్గా దాన్ని కాదని చెయ్యలేము. ఇది ఆటోమేటిక్గా మనము సహజంగానే మరి ఈ పురోగమనాన్ని పొందుతాము. కాబట్టి ఆత్మ ఎప్పుడు ప్రబోధం, ఆత్మ ప్రబోధం అంతఃశుద్ధి ద్వారా మరి ఈ యొక్క మన లోపల ఉన్నటువంటి ఈ యొక్క చెడు గుణాలు సో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి క్లీన్ ప్రాసెస్, దట్ ఈస్ మెడిటేషన్. ధ్యానము ద్వారా అంతర్శుద్ధి చేసుకోవాలి. అంతర్శుద్ధి చేసినప్పుడే మనకి ఆత్మ యొక్క ప్రబోధం మనకి వినపడుతుంది. ఎప్పుడైతే ఆత్మ ప్రబోధం మనకి వినపడిందో అప్పుడు అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. సో ఈ అంతర్ప్రబోధం రావడానికి మనం చేయాల్సింది ధ్యానము, స్వాధ్యాయము. ఈ రెండు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు అంతర్ప్రబోధంకి వెళ్తాం. సో అంతర్ప్రబోధం ఒక్కసారి నీకు టచ్ అయిందంటే జీవితంలో ప్రతి ఒక్కటి అదే మీద గైడెన్స్ చేస్తుంది. ఆ గైడెన్స్ ద్వారా అద్భుతంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి మరి ఈ విషయం తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకేనన్నా, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సహజంగా సమాజంలో మనకి 2 పదాలు వినపడుతుంటాయి. ఏమిటంటే పాండిత్యము అని చెప్పి అంటాం. అంటే పండితులు అనుకున్నప్పుడు పాండిత్యాన్ని ఎంత చక్కగా విశదీకరించి చెప్పగలుగుతున్నారు అన్నప్పుడు
పాండిత్యం బాగా ఉంది అని చెప్పి అనుకుంటారు, మహాపండితుడు అని చెప్పి అంటుంటాం. కొంతమందిని మనం మహాజ్ఞాని అని చెప్పి అంటుంటాం. అసలు ఈ పాండిత్యానికి జ్ఞానానికి ఉన్నటువంటి గ్యాప్ ఎలా ఉంటుంది అనేటటువంటిది శివగారి దగ్గర నుంచి మొదలు పెడదాం ఈసారి. పాండిత్యము, పండితుడు అంటే మణిపూర చక్రం నుంచి అన్ని గ్రంథాలని, అన్ని ఉపనిషత్తుల్ని, భగవద్గీతని 701 శ్లోకాన్ని కూడా చదివి చెప్పేస్తారనమాట. అవలేలుగా చెప్పగలరు. అది పాండిత్యము. మరి ఆ పాండిత్యాన్ని ఎప్పుడైతే దానిలో ఉన్న అర్థము, అంతరార్థము, పరమార్థము ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు అంతర్గత పరివర్తన చెందుతారు. నాకు తెలిసి భద్రిసారు చెప్పే విధంగా భగవద్గీత చదివిన వాళ్ళ అందరూ కృష్ణులు కాలేరు. భగవద్గీతలో ఉదాహరణకి ఒక్కటి తీసుకుందాం. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం చరణం వ్రజ అహంతో సర్వ పాపేభ్యో మోక్షాయసామి మాసస. ఈ శ్లోకము ప్రపంచాన్ని మొత్తంకి అల్లకులాలను చేసేసింది. 1866 శ్లోకం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రతిసారి భగవద్గీత చదివిన తర్వాత ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది. ప్రప్రదంగా మన సోదరు ప్రభాకర్ చెప్పినట్టు ధ్యానం చేయనిదే ఏ భగవద్గీత అర్థం అవ్వదు, ఏ పాండిత్యమో తెలియదు. ప్రప్రదంగా ధ్యానం తరువాత ఏదైనా. అయితే ఈ సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణవ్రజ అన్న అర్థము సాధారణమైన భగవద్గీతలో పండితులకు అర్థమైంది ఏంటంటే, అన్ని ధర్మాలు విడిచిపెట్టి నువ్వు నన్ను పట్టుకో. ఎవరిని? కృష్ణ పరమాత్మను పట్టుకోమన్నారు. అంటే అప్పుడు ఏం చేశారంటే చాలా మంది గొప్ప వాళ్ళందరూ అంటే కుటుంబాన్ని వదిలేసి సన్యాసం తీసుకున్నారు. కొందరు ధనాల్ని దాన్ని చాలా మంది ధారాదత్తం చేస్తారు. ఎందుకు ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్మ చెప్పారు నన్ను పట్టుకో. అది ధ్యానం చేసిన తర్వాత పత్రిసారి చెప్పిన విషయం ఏంటంటే, సర్వధర్మాను పరిత్యజ మాం ఏకం శరణవ్రజ. మాం అంటే నీ లోపల ఉన్న ఆత్మ నాయన. నీ సర్వధర్మాలను ఎప్పుడు విడిచిపెట్టాలంటే, నీకు శరీర ధర్మము, కుటుంబ ధర్మము అయిన తర్వాత ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటావో అప్పుడు నీ భార్యతో పని లేదు, పిల్లలతో పని లేదు, ఉద్యోగంతో పని లేదు, దేనితో పని లేదు. ధ్యానం చేసినప్పుడు మాత్రమే అన్ని ధర్మాలని పరిత్యజించు అనే ఎప్పుడు అర్థమైంది? పత్రిసారి భగవద్గీత గీతాసారంలో చెప్పిన తర్వాత అర్థమైంది. అంతకుముందు పండితులు ఏం చెప్పారంటే అంతా ఆయనే చూసుకుంటారంటే అది కాదు. ఆయన ఏం చెప్పారు? నీతో నువ్వు ఉంటే నీకు మేము అన్నీ చేస్తాము, నాతో నువ్వు ఉంటే నీకు నాకు సంబంధం లేదు. ఎందుకు నీతో నువ్వు ఉండమన్నానంటే, ఆత్మవత్ సర్వభూతాని యహ ఫసిత స పండిత. ఆత్మపరంగా అందరిలో ఉన్నది నేనే కదా, ఆ పరమాత్మ. కనుక నీతో నువ్వు ఉంటే నాతో ఉన్నట్టు, నాతో ఉంటే నువ్వు నాతోనూ లేవు, నీతోనూ లేవు. కనుక ఈ పాండిత్యం అనేది కాస్త తన లోపలికి వెళ్ళాలన్నమాట. అందుకే మరి మన వీరబెంబధర చెప్తారనమాట, పుస్తకాలు చదువు పూర్ణాత్మ అబ్బదు, హృదయ సంపుటములు చదవవలయే, పారిశుద్ధ్యం ఒకటే పరమాత్మ చేర్చను, కాళికాంబ హంస కాళికాంబ. ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా పుస్తకాలు చదువు పూర్ణత్వం అబ్బదు. కానీ ప్రతిసారి ఏం చెప్పారు? పూర్ణత్వం అయితే అబ్బదు కానీ అర్ధ పూర్ణత్వం వస్తుంది పుస్తకాల వల్ల. కనుక అందుకే ధ్యానము, స్వాధ్యాయము, సద్వినియోగం చేయాలి. ఈ పాండిత్యం నుంచి కొంచెం మనం లోపలికి వెళ్ళాలంటే తన లోపలికి తాను ప్రయాణం చేయవలసిందే, ధ్యానం చేయవలసిందే. మౌలికంగా ప్రతి ఒక్కరు ధ్యానం చేయకుండా ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా పరివర్తన రాదు. ధ్యానం చేస్తే ఆ తర్వాత ఏది పట్టుకున్నా అది మనకు మొత్తం వచ్చేస్తుంది, సబ్ కాన్షియస్లోకి అనమాట. అది సార్. థ్యాంక్ యూ. రైట్ నాన్న, ఓకే, థ్యాంక్ యూ. అంటే సాధన లేకుండా కేవలం చదివినందువలన అది పరివర్తన రాదు. కాబట్టి సాధనతో పాటు పాండిత్యం మీద కూడా గ్రిప్ రావాలి అని చెప్పని. సాధన ఉంటేనే, సాధన లేకుండా అమర ఆంధ్రాలు నువ్వు చదివినా కేవలం పండితుడు మాత్రమే అవుతావు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణిగా వేస్తని. విద్యకి వినయంతో పాటు నీ యొక్క సాధన ఉంటే తప్ప, లేకపోతే నువ్వు పండితుడు కాలేవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. రైట్ అమ్మా స్వర్ణలత మేడం, పాండిత్యానికి ధ్యానానికి ఏది పాండిత్యం, ఏది జ్ఞానం, ఏ విధంగా మనం తీసుకోవాలి? మనము చిన్న మాటలోనే చెప్పుకుందామండి. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగినా ఇంతకు ముందు కూడా అనేక మంది బాగా చదువుకున్న వాళ్ళు సమాజంలో ఉండనే ఉన్నారు. కానీ వాళ్ళందరికీ, మిగిలిన వాళ్ళందరి కోసము నేను చదువుకున్న ఈ చదువు ఉపయోగపడాలి, అందరూ దాని ద్వారా లబ్ధి పొందాలి అన్న ఆలోచన వచ్చిన వాళ్ళ శాతం ఎంత అందుకుంది? వాళ్ళలో చాలా తక్కువ మందికి ఉంది కదా. అది పాండిత్యం వల్ల సంభవించింది. వాళ్ళకి పుస్తకాల నుంచి సమాచారం అందింది, దానిని జ్ఞాపకశక్తి ద్వారా వాళ్ళు జ్ఞాపకం ఉంచుకున్నారు, దాన్ని మనందరికీ చెప్తూ వచ్చారు, ఉద్యోగం ద్వారా కానీ వేరుగా కానీ. కానీ జ్ఞానం అంటే మమాత్మ సర్వభూతాత్మ, భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిలోనూ నేనే ఉన్నాను
అన్న విషయాన్ని తెలుసుకోవడం జ్ఞానం. ఆ జ్ఞానం మనకి అర్థమైతే ఒక విషయానికి మనం ఏ విధంగా విచారపడతామో మనకి భారతంలో ఒక విదుర్నీతిలో ఒక పద్యం వస్తుందన్నమాట. ఏమంటే ఒరులేవి వనరించిన అప్రయ మన మనంబునకు విచారం అనేది కలుగుతుందో నరవర అది మనం ఇతరులకు చేయకూడదు అని. ఒరులేవి వనరించిన నరవర అప్రియంబు మన మనసునకును తానవి ఒరులకు చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. అంటే ఇతరులు ఏ విధంగా ప్రవర్తిస్తే, ఏ విధంగా మాట్లాడితే, ఏమి చేస్తే మనం నొచ్చుకుంటామో అది ఇతరులకు మనం చేయకుండా ఉండటమే ధర్మాలలోకెల్లా ఉత్తమ ధర్మం అని. అది జ్ఞానం. కానీ పాండిత్యానికి జ్ఞానానికి ఉన్న తేడా ఏంటంటే, మరి సాధారణ జీవితంలో మనం చూస్తే ఒక మోసం, ఒక లౌక్యం, లేకపోతే ఒక వినాశనకరమైన పని అది చదువుకోని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ పాలిష్డ్గా చేస్తున్నారా లేదా? ఎక్కువ శాతం ఇబ్బందులు ప్రపంచానికి, సమాజానికి వాళ్ళ తాలూకు లౌక్యం వల్లే వస్తుందా, రావడం లేదా? అది పాండిత్యం వల్ల మాత్రమే, పాండిత్యం మాత్రమే ఉండటం వల్ల వచ్చే సమస్య అన్నమాట. కానీ జ్ఞానం అనేది ఉంటే అప్పుడు మనము ఎదుటి వారి పట్ల, ఎదుటి వ్యక్తులే కాదు మిగిలిన జీవరాశులన్నిటి పట్ల కూడా ఏ విధంగా ఉండాలి అన్నది మన లోపల సహజ స్పందన ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ సహజ స్పందన ద్వారా విషయాన్ని తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించడాన్ని జ్ఞానం అంటాం. ఆ జ్ఞానం ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. ఏ పుస్తకంలోంచి ఏ సారాంశాన్ని ఏ విధంగా గ్రహించినప్పటికీ కూడా అది మాటల ద్వారా కాకుండా చేతుల్లో మనం పెట్టగలిగినప్పుడు అది జ్ఞానంగా పరివర్తింపబడుతుందని చెప్పుకోవచ్చా? ఓకేనా? ఖచ్చితంగా. మనము ఎన్నో మనకంటే ముందు చదువుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు, చాలా విషయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ అది ఒక ప్రత్యేకమైన శక్తికో, కొంతమంది వ్యక్తులకో, వారికి మాత్రమే పరిమితం అవడానికి కారణము అది అందరికీ చెందినది అన్న చిన్నపాటి జ్ఞానం లేకపోవడం వల్లే. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అంటే పరిమితాల్లో ఉన్నప్పుడు పాండిత్యం ఏ విధంగా ఉంటుంది, బట్ ఆ పరిమితాలను ఛేదించుకుని అపరిమితంగా వెళ్ళగలిగినప్పుడు అందరి యొక్క ఆనందమే ఆనందం అని చెప్పని ఎట్లా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది అనేది కొంత దీని నుంచి మనం అర్థం చేసుకుందాం. అట్లా ఇదే విషయం మీద రాజశేఖర్ గారు. పాండిత్యానికి జ్ఞానానికి వ్యత్యాసం. ఇది అద్భుతమైనటువంటి విషయము, అందరికి గ్రహించాల్సిన విషయం. సో పుస్తకాలు చదివితే పండితుడు అవుతాడు, ధ్యానం చేస్తే జ్ఞాని అవుతాడు. పాండిత్యం అనేది కేవలము మస్తకములు మాత్రమే ఉంటుంది, అనుభవంలోకి రాదు. సో ఎప్పుడైతే మనస్సు మన స్వాధీనంలోకి వస్తుందో, మనస్సు మన ఆధీనంలోకి వస్తుందో అప్పుడు మాత్రమే ఆచరణకు వస్తుంది. సో ఎప్పుడు మనకి మనసు స్వాధీనంలో కావాలంటే ధ్యానం చేసిన వాడికే మనసు స్వాధీనంలోకి వస్తుంది. ఆ మస్తకంలో ఉన్నది ఆచరణకి వచ్చినప్పుడే ఆడి జ్ఞాని. చెప్పడం ఈజీ, కానీ దాన్ని ఆచరించడం మాత్రం ఒక జ్ఞానికే సాధ్యం. సో కాబట్టి పండితుడు అంటే పాండిత్యం అంటే ఏంటంటే, పండితం అంటే ఎక్కడ చూసినా కూడా ఒక పండు ఉంటుంది, ఎక్కడ కొరికినా తీపి ఉంటుంది. అట్లాగే వాడి జీవితంలో ఎక్కడ ముట్టుకున్నా వాడు తీయగా ఉండాలి, ఆడు పండితుడు. దేనికి శోకించని వాడు పండితుడు, దేన్ని కూడా శోకించని వాడే పండితుడు. కాబట్టి ఆ స్థితి ఒక జ్ఞానికి మాత్రమే ఉంటుంది. మనం ఆ స్థితిని పొందాలి. సో పుస్తకాలు చదివినంత మాత్రాన నాకు దుఃఖం ఉంది, నాకు ఏడుపు వస్తుంది, లేకపోతే కోరిక ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది అంటే నువ్వు ఇంకా అంత గతిని చేరలేదు. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ స్థితిని పొందాలి అంటే మనల్ని పరీక్షించుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనల్ని పరీక్షించుకున్నప్పుడే అంతర్గత పరివర్తన స్టార్ట్ అవుతుంది. పక్కవాడిని ఎప్పుడైతే మనం చూస్తున్నామో మనల్ని మనం మార్చుకోలేము. మన లోపలికి మనం వెళ్ళి మనం ఎలా ఉన్నామో ప్రతిరోజు మన అంతరంగంలో మన స్థితి ఎలా ఉంది అని ఎరుకగా ఉన్నప్పుడు మాత్రమే అంతర్గత పరివర్తన అనేది వస్తుంది. సో కాబట్టి అక్కడ పాండిత్యంతో పాటు పాండిత్యం అనేది ఒక గైడెన్స్. మనం ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, ఒక మైల్ రాయి ఉంటుంది. ఇక్కడి నుంచి 700 కిలోమీటర్ హైదరాబాద్ అని ఒక రాయి ఉంటుంది, అది కరెక్టే.
బట్ అది అది పాండిత్యం. కానీ ఇక్కడి నుంచి మనం హైదరాబాద్కి వెళ్ళినప్పుడే దాన్ని జ్ఞానము అంటాం. అది కేవలం ఆచరణ ద్వారా వస్తుంది. కాబట్టి మన పాండిత్యాన్ని సూచించేది, పాండిత్యం చేస్తుంది, సూచిస్తుంది, ఇలా వెళ్ళి దిక్చూచి సూచిస్తుంది. కాబట్టి ఆ పుస్తకం అనేది ఎంతో మంది యోగుల ద్వారా ఎంతో మంది అనుభవాలు రాసినటువంటి ఆ యొక్క స్వాధ్యాయం. అందుకే పత్రి గారు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఉంటాడు. కాబట్టి ఈ పుస్తకాలన్నీ మనం వెళ్తున్నప్పుడు ఇవి రైట్, వాటికి వెళ్ళాము, ఇది కనపడింది మనకి, ఇంకా భయం లేదనమాట. సో మనం ముందుకెళ్ళినప్పుడు ఇది రైటా రాంగ్ అని మనకి లోపల ఇంటర్లో ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఆ బుక్ చదివినప్పుడు మనకు అది ఇది కరెక్ట్ అని అర్థమవుతుంది. టిక్కి వేసుకోవడానికి మనకి ఆ పుస్తక పఠనం పనిచేస్తుంది. సో కాబట్టి పాండిత్యం కూడా మనకి, అందుకే సార్ చెప్పారు 3 ఉండాలి. ఎప్పుడైతే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈ 3 ఉన్నప్పుడే మనం త్వరితగతిన గమ్యాన్ని చేరుకుంటాం. మళ్ళీ అలాంటి గమ్యాన్ని మరి ఏది ఇక్కడ పుస్తక పఠనం ఎంత ఇంపార్టెంటో మరి అనుభవం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మనం వినాలి, ఆచరించాలి, అనుభవించాలి. ఈ 3 చాలా ఇంపార్టెన్స్. సో అందుకే మనకి ఏం చెప్పారు? శ్రవణము, మననము, నిధిధ్యాస, ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏదైతే మనకి అవగాహన కలుగుతుందో దాన్నే ఆత్మ సాక్షాత్కారం అంటాము. ఒక్కసారి ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత ఎవరు ఏం చెప్పినా మనకి డౌట్స్ అనేది ఉండవు. సో ఆ డౌట్ లేకుండా మన జీవితం అనుభవంలో ఉండదే, దాని పేరే జ్ఞానం. రైట్ నాన్న. ఇప్పుడు మనం క్లాసులు చెప్పడానికి చాలా చోట్ల వెళ్తుంటాం. ఏమంటుంటారంటే, అవునండి మేము కూడా గీతా పారాయణ చేస్తున్నాం సార్ అని చెప్పి అంటారు. మరి పారాయణ చేస్తున్నామా, దాని మీద మరి నువ్వు చదివినటువంటి దానిలో ఆచరణకి ఎంతవరకు వస్తుంది? ఏంటంటే చదివితే పుణ్యం వస్తుంది కదా సార్, అంతకంటే ఇంకేం కావాలని చెప్పని మనం సహజంగా వింటుంటాం, అంటే రొటీన్లో జరిగే. దీని మీద మీ అభిప్రాయం? పాండిత్యము, జ్ఞానము, ధ్యానానికి ముందు ఏదైతే, ధ్యానం చేయకంటే ముందు ఏదైతే చదువుతామో అదంతా పాండిత్యం. ధ్యానం తర్వాత చదివేదంతా జ్ఞానంగా మారుతుంది. ఎవరికైనా అంతే. ఇప్పుడు భగవద్గీత ఉంది, అప్పుడు పాండిత్యం. అది భాగవతం ఉంది, అది పాండిత్యం. తెలుసుకునే వాళ్ళు కథల రూపంలోనో శ్లోకాల రూపంలోనో అంతరార్థం, కానీ అవి లోపలికి వెళ్ళేది కాదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేశామో ప్రతి శ్లోకం దాని యొక్క అంతరార్థం మనకి అది జ్ఞానంగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం శరీరం కాదు ఆత్మ పదార్థములని అంతకుముందు అదే చదివాం. అంతకుముందు ఏముండేది? కృష్ణుడు నేనే అంతా అని ఉండేది. కానీ ధ్యానం చేసిన తర్వాత అదే లైను ఆ కృష్ణుడే మన ఆత్మ పదార్థం అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. అంటే జ్ఞానంగా మారుతుంది. అంటే ధ్యానానికి ముందు తెలుసుకునేదంతా పాండిత్యము, ధ్యానం తర్వాత తెలుసుకునేదంతా జ్ఞానము. అందుకే ఫైనల్గా పత్రి సార్ ఏం చెప్పాడంటే, అనుభవమే జ్ఞానము. నీకు అనుభవ రూపంగా మారుతుంది. జ్ఞానము అనుభవ రూపంగా మారుతుంది, అనుభవం అయిపోతుంది, నీ జీవితంలోకి అనుభవం ఇచ్చేస్తావు. తర్వాత నువ్వు మాట్లాడే ప్రతి మాట జ్ఞానంగా ఉంటుంది. తర్వాత జ్ఞానం ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది, పాండిత్యం చాలా పెద్దదిగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. జ్ఞానం పత్రి సారు మనం చూసాం కదా, ఆయన పెద్ద విషయాన్ని చాలా సింపుల్ లైన్లో ఇచ్చేస్తాడు. ఒక జీవిత కాలానికి సరిపడేంత మీనింగ్ ఒక లైన్లో దొరుకుతుంది. అది జ్ఞానము. జ్ఞానం ఎప్పుడు క్లిష్టంగా ఉండదు, చాలా సరళంగా ఉంటుంది, అర్థమయ్యేలా ఉంటుంది. పాండిత్యం చాలా గొప్పగా ఉంటుంది. అది అమ్మకే తెలుసు బాగా పాండిత్యం గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే ఒకటి అనుకోవచ్చానన్నా, ఇప్పుడు రామాయణం ఉంది, మహాభారతం ఉంటుంది. ఉదాహరణకి మరి అవి ఎంతంత పెద్ద గ్రంథాలు మనకు తెలుస్తుంటాయి. అవన్నీ చదువుతుంటాం, మనం బయటకు వచ్చేసరికి మనం అన్ని చెప్తుంటాం. కానీ అంతర్గత పరివర్తన ఎంతవరకు? అంటే చెప్పే మాట, జీవించే జీవిత విధానం. అదే నువ్వు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే నీకు అంతర్గత పరివర్తన అవుతుంది. అంతవరకు చదివావంతే. అంతకుముందు మన ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఎంతో మంది రామాయణ, మహాభారత, భాగవతాలు అన్నీ చదివారు, కానీ పరివర్తన రాలేదు. ధ్యానం చేశారు, పరివర్తన వచ్చింది. అంటే అందులో ప్రవేశం ఉండాలి, తెలుసుకోవాలి. కానీ ధ్యానం చేస్తే దాని తర్వాత మన అంతర్గతంగా పరివర్తన వస్తుంది, దాన్ని అన్వయించుకోగలుగుతాము. అప్పుడు రావణాసుడు చేసిన పని చేయకూడదని, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఏది ధర్మమో ఏది అధర్మం అప్పుడు అర్థమవుతుంది. సో కాబట్టి కీ పాయింట్ మెడిటేషన్, ధ్యానం. సో ధ్యానాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలండి. మొత్తంగా భూమి మీద ఉన్న మానవ చైతన్య వికాసం అన్నదాన్ని మన మైండ్లో పెట్టుకున్నట్లయితే
అప్పుడు వాళ్ళు దాన్ని చదవగలగటము అనేదే గొప్ప విషయం. తర్వాత రిటెన్షన్, మళ్ళీ ఎవరితోన్నా మాట్లాడుకోగలగటము, దాని గురించి కొంచెమన్నా పలకగలగటం అనేది అప్పుడు ఉన్న భూమి మీద చైతన్య స్థాయికి అదే గొప్ప విషయం. ఇప్పుడు మానవ చైతన్య వికాసం జరిగింది కాబట్టి మనిషి తనను తాను తెలుసుకోగలిగిన స్థితికి చేరాడు కాబట్టి ఇప్పుడు ధ్యానం అనేది మనకు అందింది, మనం దాని ద్వారా మాట్లాడుకుంటున్నాం. రైట్ నాన్న. అంటే పారాయణ అనేటటువంటి ఎంతసేపు చేసినప్పుడు కూడా బట్ ఆ వికాసం జరగాలి, బుద్ధి వికాసం అని చెప్పని కూడా చెప్తాం కదా. అంటే మందబుద్ధి కలిగినప్పుడు మనం ఏమి చదివినా అది అంతవరకు థియరిటికల్గా మిగిలిపోతుంది. బట్ సాధన చేసినప్పుడే ఒక పరివర్తన జరగలిగినప్పుడు తనలో ఇంకిపోతుంది కాబట్టి అది ఆచరణలోకి వస్తుందని చెప్పి అనుకోవచ్చా? ఓకే, రైట్. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ అనుకున్నాం కదా, మనం పత్రిజ కూడా ఏం చెప్తారు మనకి, ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అని చెప్పని అన్నారు. అంటే ఇది ఒక స్టేట్మెంట్గా మనకి ఇచ్చారు పత్రిజ సార్. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి ఎదగటానికి నిత్య జీవితంలో ఏం కావాలంటే సాధన కావాలన్నారు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ్ అన్నారు, శక్తివంతంగా ఎదగటానికి స్వాధ్యాయం కూడా కావాలన్నారు, తర్వాత సజ్జన సాంగత్యం అన్నాం. ఇప్పుడు మన మధ్య జరిగేదంతా కూడా సజ్జన సాంగత్యమే కదా. దీని మీద ధ్యానం ద్వారానే జ్ఞానం, ధ్యానం ద్వారానే ముక్తి అన్నారు కాబట్టి దాని మీద కాస్త విశ్లేషణ. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. యాక్చువల్గా ధ్యానముకు ముందు ఏమీ తెలియదు, ఒక పదం కూడా నేను చదవలేను. సాధారణమైన 10th క్లాస్. ఆ క్లైబియం అనే పదం ఇంట్లో భగవద్గీత ఎన్ని సంవత్సరాలు చూసినా దూరం పెట్టేవాడిని అనమాట. సో ధ్యానం తర్వాత ఏమైందంటే ప్రతిదీ ఈజీగా అర్థమైపోయింది. భగవద్గీత అర్థమైంది, ఏది పట్టుకుంటే అది వచ్చేస్తుంది. ఎందుకంటే ధ్యానం తాలూకు గొప్ప. ఎప్పుడైతే మనం కూర్చొని పెట్టి ఈ అల్లకొల్లమైన మనసుని ఎప్పుడైతే మనం అదుపులో పెట్టుకుంటామో అప్పుడు, ఎందుకంటే అహం ఎప్పుడైతే తగ్గిందో సత్యము అవకాశం. సత్యం అంటే ఆత్మ కోసం మనం తెలుసుకుంటాం. అందుకే పత్రిసారు ధ్యానము ఈ మాంసపిండం మంత్రపిండం చేయాలో అన్నారనమాట. ఎందుకంటే ఎప్పుడు నిరంతరం స్టార్టింగ్లో కొత్త వాళ్ళు ప్రతి ఒక్కరు నిరంతరం ధ్యానం ధ్యానం ధ్యానమే చేయాలి. ఎందుకంటే మాంసపిండం మంత్రపిండం అవుతుంది. ఆ తర్వాత ఏం పట్టుకున్నా ఈజీగా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఎందుకంటే ఫస్ట్ శరీరం శుద్ధ అవ్వాలి. ఆ రెండవది ఏంటంటే మనస్సు. మన ఏవో మనుష్యానం కారణం బంధమోక్షయ. ఈ మనసును ఆపాలంటే మీలాంటి సజ్జనులతో ఎప్పుడు కూడా, ఎందుకంటే 2 ఉన్నారు, దుర్జనులు సజ్జనులు. ఎందుకంటే అది 3 గుణాలతోనే ఈ యొక్క ప్రకృతి అంతా విరజల్లి ఉన్నది కనుక ఎప్పుడు అన్ని రకాలు ఉంటారు. కనుక ఏది సత్యవంతులో వాళ్ళతో సద్దిన సాంగత్యం చేస్తే ఈ మనసును కంట్రోల్ చేయగలము, అది సద్దిన సాంగత్యము. ఇంకా బుద్ధి, ఎప్పుడైతే మహాత్ములు వాళ్ళు జీవితం అంతా కూడగట్టి రాసిన ఒక యోగానంద పరమహంస, ఒక యోగ ఆత్మకథ, ఇలాంటి తులసిద్దాలం ఇలాంటి బుక్కులు చదివితే మన బుద్ధి లెవెల్ 2 బుద్ధులు మనకి, ఒకటి ప్రాపంచిక బుద్ధి, ఇంకొకటి ఆధ్యాత్మిక బుద్ధి. ప్రాపంచిక బుద్ధి ఎప్పుడు నేను నాది అహంకారము మమకారంతో వెళ్ళి ఎదుటి వాళ్ళతో మనకి పోటీ పడుతుంటుంది. ఆధ్యాత్మిక బుద్ధి ఏం చేస్తుందంటే ఈ జన్మలోనే నేను మోక్షం పొందాలి, ఈ జన్మలోనే దుఃఖ నివారణ పొందాలి, ఈ జన్మలోనే జన్మరాహిత్యం పొందాలి అనే బుద్ధికి మనం వస్తాం. దేనివల్ల? ఆధ్యాత్మిక పుస్తకాలు. అందుకే ఈ ప్రపంచంలో ఎప్పటి నుంచో ధ్యానము తపస్సు అన్నీ ఉన్నాయి. పత్రిసారు అందరు గురువులతో మాట్లాడి తీసుకొచ్చారనమాట. ధ్యానం ముఖ్యమైనది. ఫస్ట్ ధ్యాన స్థితిలో నువ్వు నీలమైపోవాలి, నువ్వు ధ్యానం అయిపోవాలి, నీ కోసం నువ్వు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏది పట్టుకున్నా నీకు సునాశంగా వస్తుంది. కనుక ధ్యానం ద్వారా ఎప్పుడు మనకి జ్ఞానం అన్నారు. ఏంటి జ్ఞానం అంటే ఏది పట్టుకుంటే అది వచ్చేస్తుంది, అది జ్ఞానము. తర్వాత స్వాధ్యాయం ద్వారా ఏం తెలుస్తుంది అంటే బుద్ధి లెవెల్ మారిపోతుంది అనమాట. ఎందుకంటే బుద్ధి అనేది గత జన్మలో వచ్చింది. ఎక్కడ నేను గత జన్మలో నేను ప్రారంభించి తాగి చచ్చానో అక్కడి నుంచి మళ్ళీ మొదలెడతాను. ఆ బుద్ధి ఏమవుతుందంటే ఆధ్యాత్మిక గ్రంథాలు. ఫస్ట్ ధ్యానం అయిపోయింది, సజ్జనతో కూడాము, ఆ తర్వాత ఆధ్యాత్మిక గ్రంథాలు ఎప్పుడు చదివాము, బుద్ధి అనేది ఆగిపోయింది, ఇంక ప్రపంచ బుద్ధి కాదు, నేను ఈ జన్మలో ఏం చేయాలి అదే బుద్ధి వచ్చింది అనమాట. కనుక అదే ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. ధ్యానం అనేది మనకి మన గురించి, అంటే జన్మ పరంపరలో మనం ఏ విధంగా ఇప్పుడు ప్రవర్తించి ఉన్నాము, ఏమి నేర్చుకుని ఉన్నాము, ఏమి నేర్చుకోకుండా ఉన్నాము అన్న విషయాలన్నీ తెలియడం వల్ల ఇప్పుడు అసలు ముక్తి అనేది ఎందుకు వస్తుందంటే భావబంధాల నుంచి, భూమి మీద ఉన్న సమస్యల నుంచి, విషయ వాసనల నుంచి కదా ముక్తి మనం కోరుకుంటున్నాము. దానికి అవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి, ఈ ప్రత్యేకమైన సమస్య ఎందుకు వచ్చింది, లేకపోతే భూమి మీద వ్యక్తుల జీవితాల్లోనే కాదు భూమి మీద ఈ విషయాలు ఈ విధంగా ఎందుకు సంభవిస్తున్నాయి, అటువంటి వాటన్నిటి గురించి మనము ధ్యానం చేసినప్పుడు మనకేమవుతుందంటే అవి ఎందుకు ఏర్పడ్డాయి అన్న జ్ఞానం మనకు వస్తుంది. దాని తాలూకు
డేటా అంతా మన లోపలే, ఎవరికి వాళ్ళ లోపలే ఉంటుంది కాబట్టి ఆ సమాచారం అంతా తెలియడం వలన సమస్య డీకోడ్ అవుతుంది. అప్పుడు దానివల్ల జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకి అర్థమైందో, ఓ ఈ కారణం వల్ల ఇది సంభవించింది, కాబట్టి దీనిని మనం ఏ విధంగా అధిగమించాలి, లేకపోతే అధిగమించలేనిదైతే దీన్ని ఏ విధంగా భరించాలి, నా వల్ల మాత్రమే ఇది సంభవించింది కాబట్టి నేనే భరించాలి అన్న స్థితి మనకు వస్తుందన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మనం ఒక విషయానికి ప్రతిస్పందించకుండా, అంటే తీవ్రమైన విచారానికో తీవ్రమైన కోపానికో అసూయకో దేనికో దానికి లోను కాకుండా ఇది ఈ కారణం వల్ల సంభవించింది అని మనకి మనం తెలుసుకోగలుగుతామో దాని పేరే ముక్తి. అంతకు మించి వేరే ఏం లేదు. అలాగే దీని మీద ధ్యానం ద్వారా జ్ఞానం, ధ్యానం ద్వారా ముక్తి. ముందు మీరే. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా ముఖ్యమైనటువంటి వర్డ్ ధ్యానము, జ్ఞానము, ముక్తి. ఇది మన ట్రాక్. ఇది ఖచ్చితంగా ధ్యానం వల్లనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్లనే ముక్తి వస్తుందని పత్రిజ్ గారు చాలా సింపుల్గా చెప్పారు. ఇదే విషయం భగవద్గీత కూడా చెప్పింది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సైతేంద్రియ జ్ఞానం లబ్ధా పరాం శాంతిం అచిరేనాది గచ్చతి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. సో తర్వాత తత్పర సైతేంద్రియ ఇంద్రియ నిగ్రహణ, దాని పేరు ధ్యానం. ఇంద్రియాలను, బహిర్ముఖంగా ఉన్నటువంటి ఇంద్రియాలను ఎప్పుడైతే మనం అంతర్ముఖం చేస్తామో బయట ఉన్న ప్రాపంచిక విషయాలను మర్చిపోయి అంతరంగ విషయాలను ఎక్కువగా ఆలోచించడం మనం మొదలు పెడతాం. సో ఎప్పుడైతే అంతరంగంగా మనం విషయాలని మనం లోపలికి వెళ్ళడం మొదలు పెడతామో మనకి రోజు రోజుకి మార్పు కలుగుతుంది అంతర్గతం అంతా తెలుసుకోవడానికి. సో ఏంటి జ్ఞానం ఏంటి అంటే అహం బ్రహ్మాస్మి జ్ఞానం. అజ్ఞానం ఏంటంటే అహం దేహాస్మి. అహం దేహాస్మి అంటే నేను ఈ శరీరం అనుకోవడం అజ్ఞానం. మనం ఎటు వెళ్ళాలి? అహం బ్రహ్మాస్మి వెళ్ళాలి. అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ అనే విషయము మనం స్పష్టంగా తెలుసుకోగలాలి. దాన్ని ఎలా చూస్తాము? మరి ఆత్మ అనేది తెలుసుకోవాలంటే అది కళ్ళ కనపడేది కాదు, జ్ఞాన చక్షువుకు మాత్రమే అది తెలుస్తుంది. చర్మ చక్షువు, మనోచక్షువు, దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు. సో ఈ మూడు చక్షువులకి ఇది అర్థం కాదు. జ్ఞాన చక్షువు అంటే అనుభవమే జ్ఞానము. సో ఆత్మని అనుభవం ఎలా వస్తుంది? మన ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకున్నప్పుడు దేహస్థితిని మర్చిపోయినప్పుడు మనము ఉన్నామా లేమా అనే స్థితి మనకు ధ్యానంలో కలుగుతుంది. అంటే మనం ఉంటాము కానీ అది తెలియదు, ఎక్కడున్నామో తెలియదు, ఎలా ఉన్నామో తెలియదు. ఆ స్వరూపాన్ని, ఆ సస్వరూపాన్ని ఎంత ఎక్కువగా చూసుకుంటే మన మైండ్ అంత మారుతుంది. సస్వరూపావధారణ చీడ పీడనము చిత్తమందు మరలు కొన్న ఎండమావులు చల్లార్చు కాళికాంబ హంస కాళికాంబ అన్నాడు. ఈ యొక్క సస్వరూపాన్ని నువ్వు తెలుసుకొని జీవితంలో ఓహో ఇది నేను, ఈ శరీరం నేను కాదు, ఈ సస్వరూపమే నేను అనే విషయాన్ని నరాల్లో జీర్ణించుకున్నప్పుడు మాత్రమే అది జ్ఞానం అవుతుంది. ప్రతిసారి మతికొచ్చినప్పుడు నేను దేహం అనే విషయము, నేను ఆడ, నేను మొగ, నేను పలానా అని ఎప్పుడైతే నీకు ఉందో మనకి ఇంకా కొద్దిగా అజ్ఞానం ఉన్నట్లే. ఏ సర్వ పరిస్థితుల్లో కూడా నేను ఆత్మని అని మనం బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఒక లైన్ అండర్లైన్ ఎప్పుడైతే పెట్టుకుంటామో అది జ్ఞానము. ఆ జ్ఞానం వల్ల ముక్తి అంటే పరమశాంతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సైతేంద్రియ జ్ఞానం లబ్ధా పరాం శాంతిం. నేను శరీరం కాదు ఆత్మాన్ని అనుభవంలోకి ఎప్పుడు తెచ్చుకుంటామో పరమశాంతి ఎలా వస్తుంది? అచిరేనాది గచ్చితే. సూర్యుడు ఏ విధంగా ఉదయించినప్పుడు చీకటి అంతా కూడా ఎలాగైతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందో అట్లాగే మనలో ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా వెళ్ళిపోయి పరమశాంతి అనేది మనకు లభిస్తుంది. మామూలు శాంతి కాదు, పరమశాంతి. ఎప్పుడు కూడా ఏ స్థితిలో కూడా శాంతంగా ఉంటాడు. సో ఆ పరమశాంతినే మనం మోక్షము అంటాము. ఆ స్థితిని పొందాల్సిన దానికి పత్తి గారు సింపుల్ చెప్పారు, ధ్యానము, జ్ఞానము, ముక్తి. సో ముక్తి మీన్స్ పరమశాంతి. జ్ఞానం కలిగినప్పుడే పరమశాంతి. ఆ పరమశాంతిని మనం అందరం పొందుతాము మాస్టర్స్. థ్యాంక్ యూ. రైట్ అయినా బాగుందన్నా, బాగుంది. గీత మీద గీతని, భగవద్గీతని ఒక జీవన గ్రంథం కింద గుర్తించారు. ఏనాడో ద్వాపర యుగంలో ఉన్నటువంటి భగవద్గీతని ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఇంకా రాజ్యం వెళ్తుందని చెప్పానంటే, బట్ ఆ గీత ఎలా జీవన గ్రంథం అయింది, ఏ శ్లోకాల్లో అంతరార్థాలు ఏ విధంగా ఉన్నాయి,
అది కేవలం చదవటం వరకే వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అది జీవితంలో లోపలికి మనం అందించుకోగలిగినట్టయితే జ్ఞానంగా ఎట్లా పరివర్తింపబడుతుంది అనేటటువంటి దానికి మరి కొన్ని శ్లోకాలు కూడా మనకి సందర్భానుసారంగా మనకు వస్తున్నాయని చెప్పి అనుకోవచ్చు. ఓకే సార్, నేను ధ్యానం చేసిన తర్వాతనే Hmm. ప్రతి ఒక్క విషయము అంతరంగంలో నుంచి తీసుకోవడం జరిగింది సార్. నేను బుక్స్ చదివింది వేరు, అంతరంగంలో నుంచి ప్రతి ఒక్క విషయము, అంటే ఈ యొక్క శ్లోకానికి ఇది ఎలా వస్తుంది అనే విషయము అంతరంగాన్ని బట్టే వచ్చింది సార్. సో కాబట్టి ఆ అంతరంగం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది గ్రేట్ సార్. అది నెక్స్ట్ సేమ్ ధ్యానం ద్వారానే జ్ఞానం, జ్ఞానం ద్వారానే ముక్తి. ధ్యానం ద్వారానే జ్ఞానం, మరి ధ్యానం ద్వారానే వస్తుంది. ఏమొస్తుంది? మొట్టమొదటిగా నేను నాది పోతాది. ధ్యానం ద్వారా నేను నాది పోతాది. ఆ జ్ఞానం, నేను నాది పోతే ఉండేదంతా ఇంకా ముక్తే. నేను నాది అనేది ఉండకూడదు. అదే మొత్తం. నేను నాది పోతే ఉండేదంతా ముక్తే. ఎక్కడ నేను చేశానని లేదు, ఇది నాదని లేదు. సో ఈ రెండు వెళ్ళిపోతే ఇంక ఉన్నదంతా ముక్తే. సో ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. సో నేను నాది వదిలేయడమే జ్ఞానం. సో ఈ రెండు వదిలేస్తే ఉన్నదంతా ముక్తి. సరే గట్టిగా చప్పట్లు కొడతాం ఈ జ్ఞాన సభకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనకున్న కాన్సెప్టే అంటే పత్రిక ఇచ్చినటువంటి సింగిల్ స్టేట్మెంట్ ఏమిటంటే ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అనేటటువంటిది. కాబట్టి ధ్యానం ద్వారా ఏ విధమైనటువంటి జ్ఞానానికి మనం శ్రీకారం చుడతామో ఆ జ్ఞానం మీన్స్ ఇది అంతర్గత పరివర్తన. అందుకని పత్రిక ఎప్పుడు చెప్తుంటారు మనకి, నువ్వు ధ్యానం అసలు ఏమీ లేని మూమెంట్లో ఒక భగవద్గీత చదివినప్పుడు నీ అవగాహన స్థాయి ఎట్లా ఉంటుంది, అదే భగవద్గీతని 40 రోజుల పాటు రెగ్యులర్గా నువ్వు ధ్యానం చేస్తూ తర్వాత 40 రోజుల తర్వాత నువ్వు జ్ఞానం కనుక ఆ భగవద్గీత కనుక తీసుకున్నట్లయితే నీ అవగాహన స్థాయి ఎట్లా డెవలప్ అవుతుంది మనకి, అంటే రిసీవింగ్ క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి మనకి. ఏ ధ్యానం లేనప్పుడు తీసుకుంటే పద్ధతి వేరుగా ఉంటుంది, ధ్యానం చేసిన తర్వాత తీసుకునే పద్ధతి వేరుగా వస్తుంది. అలా రాగలిగినప్పుడు బహుశా దీన్నే మనం జీవన్ముక్తి అని చెప్పి అనొచ్చా. జీవన్ముక్తులు ఇప్పుడు భగవద్గీత అంతా చేసుకున్నప్పుడు మనకి ఎలా ఉండాలి జీవితం అని చెప్పి అనుకున్నప్పుడు సంసారంలో ఉండి నిర్వాణం పొందమని చెప్పి చెప్తాడు. మనమే సన్యాసులం కాము, తల్లి తండ్రి భార్య బిడ్డ అన్నీ ఉంటాయి. సంసారంలో ఉండాలి, ఉండి నిర్వాణం పొందాలి. సంసారంలో ఉండి నిర్వాణం పొందగలిగినప్పుడు అలా జీవించే జీవితాన్ని వాళ్ళు ఏమంటారంటే జీవన్ముక్తులు అని చెప్పి చెప్తుంటాం. పెళ్ళాం కొట్టినా నవ్వుతూ ఉంటే అదే ముక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. భగవద్గీత అంతా కలిపి నిర్మమో నిరంకార, నేను నాది తీసే అర్జున, నువ్వు నేను ఒకటే అన్నారు అనమాట. థ్యాంక్ యూ. ఓకేనా పత్రిక గారు మనకి ఇచ్చిన జ్ఞానం అల్టిమేట్ ఏమిటంటే కామన్ సెన్స్. మీరు మాకు ఇచ్చిన సమయాన్ని మేము చక్కగా సద్వినియోగం చేసుకుని అవకాశం ఉన్నంత వరకు మరి ఆ జ్ఞానాన్ని అందరికి ఇచ్చే భాగ్యం కలిగించినప్పుడు అందుకు ఓకే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారి ఆధ్వర్యంలో జ్ఞాన సభ ఎంతో అద్భుతంగా జరిగింది. మరి ధ్యానం జ్ఞానం అంతర్గత పరివర్తన ఈరోజు మన టాపిక్. ఈ టాపిక్లో వాళ్ళు మాస్టర్స్ మనకి ఏం చెప్పారంటే ధ్యానం తప్పనిసరి అని, అలాగే జ్ఞానాన్ని ధ్యానం ద్వారాను పుస్తక పఠనం ద్వారాను పొందుతామని, దాన్ని తిరిగి మనం ఆచరణలో పెట్టడం ద్వారానే మన అంతర్గతలో మార్పు వస్తుంది. అంతేగాని మార్పు మామూలుగా చదివినంత మాత్రాన ఏది రాదు అని తెలియచేస్తారు. అలాగే మనలో సరికాని గుణాలు కూడా తొలగిపోతాయి. మనం ఎప్పుడైతే ఆచరణలో పెడుతూ ఉంటామో అప్పుడు మనలోని సరికాని గుణాలన్నీ తొలగిపోతాయి అని చెప్పారు. సరైన స్థితిలో ఉండాలి మనందరం అంటే నేను ఆత్మని, అహం బ్రహ్మాస్మి, తత్వం అసి అనే స్థితిలో ఉండగలగాలి. అదే ఆత్మస్థితి, అదే అంతర్గతంగా మనం ఎదిగినట్టు. నేను ఆత్మని అనే స్థితిలో జీవితంలో ప్రతి క్షణం జీవనాన్ని కొనసాగించడం ద్వారా జీవన్ముక్తులవుతారు అని తెలియచేశారు. జీవన్ముక్తి అంటే మరణించాక ఎప్పుడో ముక్తి కలగడం కాదండి, జీవించి ఉండగా ఇదే శరీరంతో ముక్తిని పొందటం. మరి అలాగా జీవించి ఉండగానే ముక్తిని పొందడము అంటే, ముక్తి అంటే ఏమిటి? విడుదల. దేని నుండి విడుదల? దుఃఖం నుండి విడుదల, కర్మ చక్రం నుండి విడుదల, జనన మరణ చక్రాల నుండి విడుదల. ఎంత అద్భుతంగా తెలియచేస్తారు మన మాస్టర్స్. వారందరికీ మనం గట్టిగా కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియచేసుకుందాం. రైట్ మాస్టర్స్, ఇప్పటి వరకు మనం అనుకున్నాం కదా ముక్తి అని అంటే ఏమిటి అని. పత్రిక ఇచ్చినటువంటి విశ్లేషణ ప్రకారంగా కూడా నీ జీవితంలో జరిగేటువంటి ఎటువంటి సంఘటనకైనా ఎంత మేర నువ్వు దుఃఖపడతావంటే అంత అజ్ఞానంలో నువ్వు ఉన్నట్లు లెక్క. జీవితంలో జరిగేటటువంటి సంఘటన అయినా సరే ఎంత తేలిక తీసుకోగలుగుతావు, ఎందుకంటే ఏది శాశ్వతం కాదు అనే సత్యం నీకు అర్థమైన తర్వాత తీసుకునే సంఘటన ఎంత తేలిగ్గా తీసుకోగలిగితే అంత జ్ఞానపరంగా ఎదిగినట్లు లెక్క. అంటే దుఃఖానికి దూరం అవటమే ముక్తి అని చెప్పబడింది. అట్లా ముక్తి పురుషుడు జీవన్ముక్తుడిగా ఉన్న వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయంటే గీత ప్రకారం లెక్కేసుకుంటే నిష్కామ కర్మ అని చెప్తుంది.
అంటే పని చేయటం నా డ్యూటీ అంతవరకే. ఫలితం జోలికి మనం వెళ్లకుండా, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనం పని చేయటం మన ధర్మం కాబట్టి అలా పనిచేసే స్థాయికి మనం ఎదిగితే దాన్ని నిష్కామ కర్మ అని గీతాచార్యుడు చెప్పగలిగాడు. మరి అలా పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా అటువంటి నిష్కామ కర్మలో మునిగి తేలుతున్నారు కాబట్టే పిఎస్ఎస్ మూవ్మెంట్ గ్లోబలైజేషన్లో ఇంతగా విస్తరించినందుకు, అంత జ్ఞానాన్ని మనకు అందించిన పత్రిజీ గారికి, ఇంత ఉగాది ఉత్సవాల పేరు మీద ఈ సబ్జెక్టు మనమంతా కూడా సాంగత్యంలో పంచుకోగలిగినందుకు ట్రస్ట్ వారికి, పత్రిజీ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్.